రవితేజ మాస్ జాతర ఇది ఒక రొటీన్ మాస్ సినిమా. సినిమా చెత్తగా ఉందని చెప్పను కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే కష్టం స్వామి. ఎందుకంటే పూనకాలు వచ్చేంత మాస్ ఈ సినిమాలో లేదు, కానీ అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. శ్రీలీల క్యారెక్టర్ అయితే ఇచ్చిన మోతాదులో ఆమె వరకు బాగా చేసింది. అక్కడక్కడ కామెడీ పండింది. తెలిసిందే కదా, రవితేజ అంటే కామెడీ టైమింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఎట్టకారం కానీ అంతా బాగుంటుంది. కొన్ని సీక్వెన్సెస్ బాగా అనిపించింది రవితేజవి, యాక్షన్ సీక్వెన్సెస్. ఫస్ట్ హాఫ్ నాకు బాగా అనిపించింది, సెకండ్ హాఫ్ ఖచ్చితంగా లేపుతాడు అనిపించింది. ఎందుకంటే మెయిన్ ఫ్లాట్ ఏంటంటే ఇది అంటే మన రవితేజ ఒక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ విలన్తో జరిగే సీక్వెన్సెసే మెయిన్ సినిమా ఫ్లాట్ అనమాట. సో దాన్ని ఇంకా సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగుంటే బాగుండు అనిపించింది. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఇంకా డల్ అయిపోయింది సినిమా. ఓవరాల్ సినిమా చెత్త కాదు, వన్ టైం వాచ్, జస్ట్ లైక్ ఇలా చూసొచ్చే తప్ప పూనకాలు తెచ్చేసుకొని ఎగిరేసి చేసేంత సినిమా కాదు. యావరేజ్ అని చెప్పాలా బిలో యావరేజ్ అని చెప్పాలా అర్థం కాలేదు, కానీ ఓకే అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ బాగా అనిపించి సెకండ్ హాఫ్ లేపుతాడు అనుకుంటే డౌన్ చేసినాడు అనిపించింది. సెకండ్ హాఫ్లో ఒక్క యాక్షన్ సీక్వెన్సెస్ బాగా అనిపించింది. ఓవరాల్ సినిమా ఓకే సినిమా. మీరేంటంటే బాగా భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టకుండా ఓకే రవితేజ సినిమా వన్ టైం చూడవచ్చు. కామెడీ అక్కడక్కడ కామెడీ పండుతుంది, అక్కడ డైలాగ్ డెలివరీ బాగుంటుంది, రవితేజ లుక్ బాగుంది, సీక్వెన్సెస్ కొన్ని బాగున్నాయి, ఒకటి రెండు పాటలు బాగున్నాయి. అలా అనుకొని వెళ్తే సినిమా కొంచెం ఎక్కుతుంది, వెళ్ళినందుకు సాటిస్ఫై అవుతారు. లేదు భారీగా మాస్ ఉంటుంది, పూనకాలు వచ్చేస్తాయంటే అలా అయితే మీకు వెళ్ళిన తర్వాత బోర్ కొడుతుంది, సినిమా మీద ఒపీనియన్ మారిపోతుంది. సో ఇదే చెక్ చేసుకుని మీరు సినిమాకి వెళ్ళండి. అదే నాకు అర్థమైంది అనమాట నేను చూసిన తర్వాత. సో ఇంతకన్నా సినిమా గురించి చెప్పడానికి